सीपीएम ने तेलंगाना में सिवाय भुवनगिर के बाकी सभी 16 हलकों में कांग्रेस की तायद करने का ऐलान किया है। इसी सिलसिले में आज सीपीएम कायदीन के एक वफद ने कांग्रेस पार्टी के हल्का हैदराबाद के उम्मीदवार वलीउल्लाह समीर से मुलाकात की और आइंदा लोकसभा इंतखाबात में उनकी भरपूर तायद का ऐलान किया। పార్లమెంట్ ఎన్నికలలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మహమ్మద్ వలీఉల్లా సమీర్ గారికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది। ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తూ ఉంది। అలాగే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా సిపిఎం శ్రేణులందరూ కూడా అలాగే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మహమ్మద్ వలీఉల్లా సమీర్ గారికి చేతి గుర్తుపైన ఓటేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। దేశంలో మతోన్మాద బీజేపీని ఓడించాలంటే ఇండియా కూటమి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది। ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు పెరుగుతూ ఉన్నాయి। అలాగే ఇక్కడ హైదరాబాద్ పాత నగరంలో ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా మతం పేరుతో ఓట్లు దండుకొని దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు। అందుకనే ఇక్కడ మారాల్సినటువంటి అవసరం ఉంది, మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి ఇండియా కూటమి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ముందుకు వస్తూ ఉంది। సమీర్ గారు ఆ రకమైనటువంటి పోరాటం చేస్తారు కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది। ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని పార్లమెంట్ ఎన్నికలలో सीपीएम पार्टी के हैदराबाद के इंचार्ज और सेक्रेटरी अब्बास साहब मौजूद हैं। उनके साथ सारे 7 कॉन्स्टिट्यूंसीज़ के वर्कर मौजूद हैं, जो इंचार्जेस मौजूद हैं। याकुतपुरा, बहादुरपुरा, चार मीनार, चंद्रायन गुट्टा, गोशा महल, कारवान, सभी के यहाँ पे जो है सो इंचार्जेस मौजूद हैं। आज ये लोग अपनी तरफ से आगे आए हैं। जैसे ये लोग इंडिया अलायंस में कांग्रेस पार्टी के साथ हैं।